హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా సింపుల్గా నేను ఫ్రూట్ సలాడ్ అయితే చూపిస్తున్నా. అయితే మనతోన ఫ్రూట్స్ లేనప్పుడు ఫ్రూట్ సలాడ్ కాకుండా ఇంకో సలాడ్ కూడా చూపిస్తున్నా అనమాట. అంటే మనం బ్రెడ్ ఉంటే కూడా మనము సలాడ్ని చేసుకోవచ్చు. అది కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట స్వీట్. అయితే అది మనకు స్వీట్స్ తినాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రూట్స్ లేనప్పుడు సలాడ్ని 2 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకవేళ మీకు బ్రెడ్ ఇష్టం ఉంటే బ్రెడ్ చేసుకోవచ్చు, లేకపోతే పళ్ళు ఇష్టం ఉంటే పళ్ళతో చేసుకోవచ్చు అనమాట. అయితే అది నేను ఇది 2 మీతోనే షేర్ చేసుకుంటున్నా. చాలా చాలా బాగుంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి ఈజీ, ఒక 15-20 నిమిషాల్లో అన్నీ ఉంటే ఒక 20 మినిట్స్లో మనకి ఇంత బాగా. ఇక్కడ నేను 1 లీటర్ పాలు తీసుకున్నా. దాంట్లో వాటర్ మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 లీటర్ పోసుకోవాలన్నమాట. తర్వాత బాగా ఇవి కొంచెం మరిగించుకోవాలి. అయితే చక్కెర తీసుకోవాలి, మన టేస్ట్ని బట్టి. మీరు చక్కెర ఎక్కువ తింటారా తక్కువ తింటారా చూసుకొని చక్కెర అయితే వేసుకోవాలి. ఇప్పుడు అంతలోపు ఇక్కడ కస్టర్డ్ కొంచెం వేసుకొని మనం వేడి పాలతోన దాన్ని ఉండలు లేకుండా చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ పాలు తీసుకొని ఇది ఉండలు లేకుండా నేను చేసుకుంటున్నా. ఓకే, దీన్ని ఇప్పుడు మనం కలిపేసుకుందాము. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు కస్టర్డ్ కూడా పక్కకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా, మనం కస్టర్డ్ని అందులో పోసుకోవాలన్నమాట. మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత చూసుకొని పోసుకోవాలి. మరీ లిక్విడ్ ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. నార్మల్గా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకా కొంచెం లిక్విడ్ ఉంది కాబట్టి ఇంకొంచెం కలుపుకోవాలి. మనకు అప్పుడే అర్థమవుతుంది సలాడ్ ఎట్లుండాలని. మరీ థిక్ ఉంటే కూడా గడ్డలాగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒకసారి ఇట్లా ఉండాలి. ఇది చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా కొంచెం థిక్ అవుతుంది కాబట్టి ఇంత చాలు. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసుకుందాము. ఓకే, ఈ కస్టర్డ్ని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పినా కదా. ఫస్ట్ అయితే మనము దీన్ని ఫ్రూట్స్తోనే చేసుకుందాము. అయితే ఇక్కడ నేను అంగూర్లు తీసుకున్న, దానిమ్మ, యాపిల్, అరటి తీసుకున్నాను అనమాట. వీటిని కట్ చేసుకున్న, కొన్ని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు చల్లార్చుకున్నా. ఒక్కోసారి మనం తొందరగా చల్లారకపోతే ఒక పెద్ద గిన్నెలో వేసుకొని చల్లార్చుకోవాలి. అప్పుడే తొందరగా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా తొందరగా చల్లారుతుంది అనమాట. ఇక్కడ నేను అన్ని ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నా. మీకు నచ్చిన ఫ్రూట్స్ మీరు కూడా వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు సలాడ్కి సంబంధించింది అయితే ఫస్ట్ ఇదైతే రెడీ అయిపోయింది సలాడ్లో. అదే మనతోన ఫ్రూట్స్ లేవు అనుకుంటే బ్రెడ్ ఉంటుంది కదా మనతోన, ఇప్పుడు అది కూడా మీతోన షేర్ చేసుకుంటాను. ఒకసారి చూడండి. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే బ్రెడ్ది కూడా చూపిస్తున్నా, ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఫస్ట్ మనము 1 గ్లాస్ చక్కెర వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని పాకం అయితే చేసుకుందాం బ్రెడ్కి. పాకం అంటే మరీ తీగ పాకం ఏం అవసరం లేదు, నార్మల్ పాకం. ఇక్కడ చూడండి, ఈ బ్రెడ్ అయితే తీసుకున్నా నేను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి, చిన్నగా కట్ చేసుకోండి. నేను ఇట్లా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా. వీటిని నెయ్యి, ఆయిల్ వేసుకొని రోస్ట్గా వేయించుకోవాలి. చిన్నగా కట్ చేస్తే ఇంకా బాగా అవుతుంది. నేను షేప్ అట్లా చూసుకొని కట్ చేసుకున్నా. ఇట్లా కలర్ చూడండి, ఇట్లా డ్రై అయిపోతే సరిపోతుంది. గిన్నెలోకి తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ అదే పాకంలో ఇవి ఇట్లా ఒకసారి ముంచి తీసేసి మన కస్టర్డ్ ఉంటారు కదా, అది దీంట్లో పోసేసుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్, బాదాము, కాజు 2 పౌడర్ వేసేసుకోవాలన్నమాట. ఇట్లా పచ్చగా దంచింది. ఓకే, ఇక్కడ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు